ఎందుకంటే మీరు అందరూ అరిచారు అనుకోండి, ఎంత సౌండ్ వస్తుంది? చాలా గట్టిగా వస్తుంది కదా. మరి ఇందాక ఏం చెప్పారు ఆంటీ? ఆమె అన్నప్పుడు ఎలా చెప్పమన్నారు? అసలే మార్నింగ్ చెవులోకి నీళ్ళు వెళ్ళిపోయాయి, నాకు వినిపించట్లేదు. మీరేం చెప్పాలి? నాకు ఏం చెప్పినా గట్టిగా చెప్పాలి, లేదంటే నేను వినిపించట్లేదని చెప్తాను. ఓకే, ఏం చెప్పాలి ఇప్పుడు? వెరీ గుడ్. అరవకూడదు, ఓకేనా? సరే, ఇది చూడాలి, నా వైపు చూడండి. ఈ గ్లాస్ జార్ మన లైఫ్. ఓకే, ఈ గ్లాస్ జార్ ఎవరు? మన లైఫ్, మనమే. ఓకేనా? చూడాలి, జాగ్రత్తగా చూడాలి. ఇందులో ఏముంది? వాటర్ చెప్పానా నేను? మరి వాటర్ ఎవరు జ్యూస్ అని ఎందుకు చెప్పలేదు? మీకు కనిపించలేదుగా, ఇందులో జ్యూస్ ఉంది అనుకోవచ్చుగా, మీరు ఎందుకు వాటర్ అనే చెప్పారు? మీ అందరికీ తెలిసి గ్లాస్ వాటర్ వాడతారు కాబట్టి. చూడండి, ఇందులో వాటర్ ఉంది. ఈ వాటర్ ఎవరు అంటే, ఫస్ట్ నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇదేంటి? యారో మార్క్ కదా. ఈ యారో ఎటుంటే మన డైరెక్షన్ అటు ఉన్నట్టు. ఓకే, ఇది మన లైఫ్ అని చెప్పాను కదా. గుడ్ చాయిస్ ఎటువైపు ఉంది? పిల్లలు, చిన్నప్పటి నుంచి మనం పుట్టుకతోనే మన స్వభావం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా ఉండే స్వభావం అంది. ఓకే, పాపము చేసే స్వభావం అంది. ఓకేనా? మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడు గుడ్ చాయిస్ని ఎంచుకోలేదు పిల్లలు. ఆదాము అవ్వ పండు తినద్దు, పండు తిను అని చెప్తే ఏ చాయిస్ ఎంచుకుంది? బ్యాడ్ చాయిస్. పండు తినద్దు అన్నారు యేసయ్య, దానికి వ్యతిరేకంగా ఏం చేసింది? పండు తినేసింది. అది గుడ్ చాయిసా, బ్యాడ్ చాయిసా? బ్యాడ్ చాయిస్. అంటే చిన్నప్పటి నుంచి, ఆదాము నుంచి చేసినప్పటి నుంచి, అంటే ఫస్ట్ మనిషి చేసినప్పటి నుంచి, మనం కూడా అంతే, పుట్టినప్పటి నుంచి మమ్మీ నో అక్కడికి వెళ్ళొద్దు అంటే అక్కడికే వెళ్తాం. అన్ని వ్యతిరేకంగా చేస్తాం. మనం ఎప్పుడు ఎటువైపు వెళ్ళే వాళ్ళం? ఎటు వెళ్ళే వాళ్ళం? బ్యాడ్ చాయిస్. నా రైట్ సైడ్ ఏముంది? బ్యాడ్ చాయిస్ ఉంది, లెఫ్ట్ సైడ్ గుడ్ చాయిస్. ఓకే, మనం ఇలా వెళ్ళేటోళ్ళం కాదు, ఇలాగే వెళ్ళేటోళ్ళం. ఓకే, ఎప్పుడు బ్యాడ్ చాయిస్ వైపే వెళ్తాం. చూడండి, బ్యాడ్ చాయిస్ వైపు వెళ్తుందా? కనిపిస్తుందా మీకు? ఇది దీంట్లో కనిపిస్తుందా? బ్యాడ్ చాయిస్ వైపు వెళ్తుందా? యారో వెళ్తుందా? ఓకే, వెళ్తుంది. అయితే వినండి, ఇప్పుడు మరి మన చాయిస్ ఫుడ్ ఎలా అవుతుంది? అవ్వగలవా? అసలు అయ్యే ఛాన్స్ ఉందా? చేయండి ఒకసారి, ఎవరైనా రండి ఒకసారి. ఒక అనేది నేను పేపర్ని అటు ఇటు తిప్పకుండా, కదపకుండా ఇలాగే తీసుకెళ్తూ దీన్ని గుడ్ చాయిస్ వైపు తీసుకెళ్ళాలి. తీసుకెళ్తావా? తీసుకెళ్తూ చూడండి, జాగ్రత్తగా చూడండి, తీసుకెళ్ళిందా లేదా చూడండి. వెళ్తుందా? గుడ్ చాయిస్ వైపు వెళ్తుందా? గుడ్ చాయిస్ వైపు ఉంది. వెళ్ళట్లేదు. వెళ్తుందా? వెళ్ళట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇటువైపే వెళ్ళాలనుకుని గుడ్ చాయిస్ వైపు ఎలా వెళ్ళగలం? అంటే నేను చూపిస్తాను కదా. ఈ గ్లాస్లో ఏముందని చెప్పాను? వాటర్. ఈ వాటర్ ఎవరంటే జీసస్ క్రైస్ట్. ఎవరు? వాటర్ ఎలా ఉంటుంది? వైట్గా ఉంటుంది, కలర్ లేదు కదా, వైట్గా ఉంటుంది. ప్రియాంక ఉన్నాయి వాటర్లో ఏమన్నా నల్లగా ఉంటే మీరు ఒకసారి కన్నీళ్ళగా కనుక్కోవాలి, ఎందుకంటే మీకు కలిసారుగా కాబట్టి. సరే చూడండి, వాటర్ సరిపోలేదు నాకు, నేను ఇంకా వేస్తాను. ఇది ఇప్పుడు ఎలా కనిపిస్తుందో వాటర్ బయటికి కనిపిస్తుందా? యేసయ్య పరిశుద్ధుడు. ఎవరు? ఆయనలో ఏం లేదు, గట్టిగా పాపము లేదు.
యేసయ్య ఎప్పుడైతే మన లైఫ్లోకి వస్తారో, యేసయ్యని మన లైఫ్లో నింపేసుకున్నాం అనుకోండి, ఓకే, ఫిల్ చేస్తాను నేను యేసయ్యని మొత్తం, ఓకే, నా లైఫ్లో నింపేసుకున్నాను. ఇది ఎవరి లైఫ్? వినిపించలా? నా లైఫ్. ఎవరిది? మీ లైఫ్. ఓకేనా? బ్యాడ్ చాయిస్, గుడ్ చాయిస్. యేసయ్యని మనం మన హృదయంలో నింపేసుకుంటే, మన బ్రతుకులో నింపేసుకుంటే వెళ్దాం ఒకసారి బ్యాడ్ చాయిస్ వైపు. ఎటవుతుంది? ఎటవుతుంది? అదే నేను బ్యాడ్ వైపు కదా వెళ్తున్నాను. అరే మళ్ళీ వెళ్తాను, మళ్ళీ గట్టిగా స్ట్రాంగ్గా ట్రై చేస్తాను. ఓకేనా? మళ్ళీ అదేంటి అసలు బ్యాడ్ వైపు వెళ్ళట్లేదు? అరే ఏంద్రా ఇది? మళ్ళీ ట్రై చేస్తాను. నేను బ్యాడ్ వైపు వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్దామా? వెళ్తుందా? అంటే ఏసీ మనలో ఉంటే మనం ఏం చేయలేము, బ్యాడ్ థింగ్స్ చేయలేము, బ్యాడ్ చాయిసెస్ చూస్ చేసుకోలేము మనం. చూసారా ఎంత బాగుందో? ఏసీ మనలో ఉన్నారనుకోండి, మనం ఎప్పుడు ఏ పనులు చేస్తాం? మంచి పనులు చేస్తాం, గుడ్ థింగ్స్ చేస్తాం. ఓకే, మన చాయిస్ అన్నీ ఎలా ఉంటాయి? మంచిగా ఉంటాయి. ఎప్పుడు బ్యాడ్ వైపు వెళ్ళినా వెళ్ళాం. అలా వినండి, బైబిల్లో ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరు అంటే, ఆయన చాలా పొట్టిగుంటాడు, ఆయనకి మీసాలు ఉంటాయి, ఆయన చాలా రిచ్ అనమాట. ఎవరు? జక్కయ్య. జక్కయ్య ఫస్ట్ ఎక్కడ ఉన్నాడు? వెరీ గుడ్. ఈ అక్క ఎవరు బాగా చెప్పింది? చాక్లెట్ ఉంటే పట్టండి అక్క. ఎవరు చెప్పారు? వెరీ గుడ్. ఈ చాక్లెట్ ఇస్తాను. ఓకే, ఎక్కడున్నాడు? ఏ చెట్టు? నేరేడు చెట్ట. వెరీ గుడ్. నేరేడు చెట్టు కాదు, మేడి చెట్టు. జక్కయ్య మేడి చెట్టు మీద ఉన్నాడు. మేడి చెట్టు మీద ఉన్నప్పుడు జక్కయ్య హార్ట్ ఎలా ఉంది తెలుసా? కళల్లో ఉంది. ఎందుకంటే అక్కడ ఇచ్చే కాబట్టి ఇచ్చే అలా ఇచ్చింది తీసుకునేవాడు. ఎవరికైనా 10 రూపీస్ ఫైన్ కట్టాలనుకో వాళ్ళు 100 రూపీస్ కట్టించుకునేవాడు. ఎవరైనా 100 రూపీస్ కట్టాలనుకో 1000 రూపీస్ కట్టించుకునేవాడు. అలాగా అందరి దగ్గర అన్యాయంగా అందరి దగ్గర డబ్బులు తీసేసుకుని తీసుకెళ్ళి ఎవరు కట్టేవాడు? రోమా సైనికులు ఉంటారు కదా, ఎవరైతే ట్యాక్స్ ఈయన ఒక ట్యాక్స్ కలెక్టర్. అందరి దగ్గర మనుషుల దగ్గరికి వెళ్ళి ట్యాక్స్ కలెక్ట్ చేసి ఎవరైతే పై అధికారులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఓకేనా? అలాగా 10 రూపాయలు కట్టాల్సిన వాళ్ళ దగ్గర 100 రూపాయలు, 100 రూపాయలు కట్టాల్సిన వాళ్ళ దగ్గర 1000 రూపాయలు, 1000 రూపాయలు కట్టాల్సిన వాళ్ళ దగ్గర 10,000. అలా ఎక్కువ డబ్బులు తీసేసుకుని మంచి మంచి బట్టలు కొనుక్కునేటాడు, ఫుడ్ తినేవాడు. కానీ అన్నీ ఉన్నా సరే జగన్ అందరూ ఎలా చూసేవాళ్ళు? దూరంగా ఉండు, దగ్గర రావద్దు, అసలు దగ్గరికి వచ్చామంటే నీకు పడతాయి అని చెప్పి దూరంగా ఉండేవాళ్ళు అందరూ. ఎవ్వరు జక్కయ్యతో మాట్లాడేటోళ్ళు లేరు, ఎవ్వరు మాట్లాడేది. జక్కయ్యతో ఫ్రెండ్సే కాదు, వాళ్ళ మమ్మీ డాడీ కూడా మాట్లాడేటోళ్ళు కాదు. మమ్మీ డాడీ కూడా అరే రావద్దు, నువ్వు బయట ఇంట్లోకి రావద్దు అనేవారంట. ఎందుకంటే జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్. ఆ రోజుల్లో ట్యాక్స్ కలెక్టర్ అంటే అందరికీ చిరాకు అనమాట, ఎవరికి ఇష్టం ఉండదు. ట్యాక్స్ కలెక్టర్గా కూర్చొని ఎవ్వరు ఏం చేయరు, భోజనం కూడా తినరు. అలాంటి జక్కయ్య ఏసైని చూద్దామని మేడి చెట్టు ఎక్కాడంట. జక్కయ్య ఏమంటాడని చెప్పాను? పోటీవాడు. మేడి చెట్టు ఎక్కేసరికి జక్కయ్యకి ఏసై ఎప్పుడు వస్తారు, ఏసై దారిలో వెళ్తున్నారంట, ఎప్పుడు వస్తారు, ఎక్కడ ఉన్నారు, వచ్చేసి ఉంటారా, దగ్గరికి వచ్చేసి ఉంటారా అని వెయిట్ చేస్తున్నాడు. చెట్టు మీద కూర్చొని వెయిట్ చేస్తుంటే అప్పుడు ఎవరు వచ్చారు? ఏసై వచ్చారు. అదే దారిలో ఏసై నడుచుకుంటూ వచ్చి కరెక్ట్గా జక్కయ్య ఏ చెట్టు మీద ఉన్నాడు ఆ చెట్టు కింద ఆగారంట. ఆగేటప్పుడు జక్కయ్యకి టెన్షన్ వచ్చేస్తుందంట. ఏమొచ్చుతుంది? అదేంటి ఈయన ఇక్కడ ఆగాడు అని చెప్పి టెన్షన్ చేస్తుంది. ఏసై మెల్లిగా ఇలా తలపైకి ఎత్తి జక్కయ్య కందాం అన్నారంట. ఏమన్నారు? జక్కయ్య నుంచో అన్నారా? జక్కయ్య పారిపోన్నారా? వినిపించట్లేదు అసలు. జక్కయ్య కిందకి దిగు అన్నారట. వెంటనే జక్కయ్య ఏం చేశాడు తెలుసా పిల్లలు? మెల్లిగా చెట్టు మెల్లిగా దిగలేదంట, చెట్టు మీద చొక్కేసారి ఢామ్ అని దూకాడంట. అలాగా దూకేసి చెప్పేసి అంటే వేసి అన్నారంట,
జక్కయ్య ఈ రోజు నేను మీ ఇంటికి వచ్చి నీతో కలిసి డిన్నర్ చేద్దాం అనుకుంటున్నాను అన్నారంట. అబ్బా జక్కయ్యకి ఎంత హ్యాపీ కదా, ఎందుకంటే ఎప్పుడు ఏం చేయరు జక్కయ్యతో భోజనం చేయడు. ఇప్పుడు వేసే డైరెక్ట్ గా వచ్చి ఏం చెప్పారంటే జక్కయ్య నువ్వే డిన్నర్ ఇవ్వాలి, నాకు పార్టీ ఇవ్వాలి ఇప్పుడు అని చెప్పి జక్కయ్య ఇంటికి వెళ్ళి కూర్చొని చక్కగా భోజనం చేశారంట. పిల్లలు ఎప్పుడైతే ఇప్పుడు చూద్దాం, ఇది జక్కయ్య. యేసయ్య ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లోకి వచ్చారో జక్కయ్య మారిపోయి ఏం చేశాడు తెలుసా, బ్యాడ్ చాయిస్ కి ఇంతకుముందు వెళ్ళాడు, ఎటు వెళ్ళాడు, బ్యాడ్ చాయిస్ వైపు వెళ్ళాడు. ఇప్పుడు ఏమన్నాడంటే ఎవరి దగ్గర అయితే డబ్బులు అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి ఎన్నింతలు చెల్లిస్తానన్నాడు, 4 ఇంతలు తిరిగి ఇచ్చేస్తానన్నాడు. అది గుడ్ చాయిసా బ్యాడ్ చాయిసా? యేసయ్య వచ్చేసాక జక్కయ్య హార్ట్ ఎలా మారిపోయింది, వైట్ గా మారిపోయింది. యేసయ్య లోపలికి వచ్చాడు కాబట్టి జక్కయ్య రక్షణ పొందుకున్నాడు. ఇప్పుడు చాయిస్ ఎలా అయిపోయింది జక్కయ్యది, ఎంతమంది బ్యాడ్ చాయిస్, ఎక్కువ తీసేసుకోవాలి, పక్కన దగ్గర ఎక్కువ దోచేసుకోవాలి అనుకున్నది ఎలాంటి చాయిస్, అది బ్యాడ్ చాయిస్. అలాంటి పనులు చేసే వాళ్ళు ఏమంటారు, బ్యాడ్ అంటారు కదా, బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ గర్ల్స్ అంటారు. ఇప్పుడు జక్కయ్య హార్ట్ లోకి ఎప్పుడైతే యేసయ్య వచ్చేసారో, జక్కయ్య ఇంట్లోకి యేసయ్య ఎప్పుడైతే వచ్చారో అప్పుడు జక్కయ్య బ్యాడ్ చాయిస్ వైపు వెళ్దాం అనుకున్నా వెళ్ళకపోతాడంట, గుడ్ చాయిస్ వైపు వెళ్ళిపోతాడంట. వెళ్ళి ఏం చేశాడో తెలుసా, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా సొమ్ము తీసుకున్నాడో ఆ సొమ్ము అంతటి 4 ఇంతలుగా తిరిగి ఇచ్చేసాడంట. సో గట్టిగా క్లాస్ కొడదామా? అది జక్కయ్య ఎప్పుడు మారిపోయి క్లాస్ కొట్టించుకున్నారు, మరి మీరు ఎప్పుడు కొట్టించుకుంటారు క్లాస్ చెప్పండి. జక్కయ్య అంకులు మారిపోయారు. యేసయ్య జక్కయ్య కొన్నిలోని రాగానే జక్కయ్య అంకులు మారిపోయి తన చాయిసెస్ అన్ని యేసయ్యకి ఎలా ఇష్టమో అలా మార్చేసుకున్నారు, గుడ్ చాయిసెస్ అయిపోయాయి. అప్పటి నుంచి అందరూ ఇప్పుడు యేసయ్య వచ్చారనుకోండి, యేసయ్య వెనకాల ఎవరు వచ్చేవాళ్ళు, ఎప్పుడు శిష్యులు వచ్చేవాళ్ళు, చాలా మంది మనుషులు వచ్చేవాళ్ళు కదా. యేసయ్య ఎక్కడుంటే అక్కడికి అందరూ వచ్చి యేసయ్య చుట్టూరు కూర్చొని యేసయ్య చెప్పే వాక్యాలు అలా వినేవాళ్ళంట. ఇప్పుడు యేసయ్య జక్కయ్య ఇంట్లోకి వచ్చారు, యేసయ్యతో పాటు ఎవరు వచ్చేసారు, శిష్యులు వచ్చేసారు, మిగిలిన మనుషులు వచ్చేసారు, అందరూ జక్కయ్యకి ఏమైపోయారు, ఫ్రెండ్స్ అయిపోయారు. చూసారా, మనం కూడా యేసయ్య మనలో ఉన్నారనుకోండి, మనం ఎప్పుడైతే గుడ్ థింగ్స్ చేస్తామో బ్యాడ్ థింగ్స్ ఎప్పుడైతే చెయ్యమో మనకు కూడా అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు పిల్లలు. ఓకేనా, అందరూ మనకి ఏమవుతారు, ఫ్రెండ్స్ అవుతారు. మనం మంచి పనులు చేస్తే అడే వీడు మంచోడ్రా, వీడితో ఫ్రెండ్షిప్ చేయాలరా అని అందరూ మన దగ్గరికి వస్తారు. ఒకవేళ బ్యాడ్ చాయిసెస్ తీసుకొని బ్యాడ్ డెసిషన్స్ తీసుకొని మనం సాతాను పిల్లలా ఉన్నాం అనుకోండి, ఎవ్వరూ మన దగ్గరికి రారు. ముందు చక్కగా ఎలా ఉండేవాడో మనం కూడా అలాగే ఉంటాం. యేసయ్యని మనలో తెచ్చుకున్నామా వద్దా, తెచ్చుకున్నామా వద్దా, నాకు అసలు వినిపించట్లేదు. ఈ స్టార్టింగ్ ఉన్న వాళ్ళే చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు, అనుకున్న వాళ్ళందరూ ముసలిగా ఉన్నారు. మళ్ళీ చెప్పండి, అనుకున్న వాళ్ళందరూ. నేను ఎలా అడిగితే అలా చెప్పాలి, ఓకేనా? పిల్లలు తెచ్చుకున్నామా, పిల్లలు తెచ్చుకున్నామా, ఓకే. ఎవరిని తెచ్చుకున్నామా, యేసయ్యని తెచ్చుకోవాలి. మన లైఫ్ లో యేసయ్య ఉన్నారనుకోండి, అప్పుడు మన చాయిస్, మన డెసిషన్. మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకోవడం, అది గుడ్ థింగా బ్యాడ్ థింగా, గుడ్ థింగ్. ఆ గుడ్ థింగ్ మన హార్ట్ లో ఉండాలి, మనకు రావాలి, మనం రోజు చేయాలంటే ఎవరు ఉండాలి, యేసయ్య ఉండాలి. పక్కన తన్నడం గుడ్ థింగా బ్యాడ్ థింగా, బ్యాడ్ థింగ్. అది మనం చేయొచ్చా, మనకంటే చిన్నోళ్ళని కొట్టచ్చా, మనకంటే పెద్దోళ్ళు ఎదిరించచ్చా, ఇలాంటివన్నీ మనలో ఉన్నాయి. లేవని చెప్పొద్దు ఎవరు, ఎందుకంటే మనం పుట్టుకతోనే ఇలా ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాం, ఎవరికి, యేసయ్యకి పుట్టుకతోనే, మనం పుట్టడంతోనే యేసయ్యకి వ్యతిరేకంగా పాపం చేసే స్థితిలో పుట్టాం. కాబట్టి యేసయ్యని అడుగుతాం, యేసయ్య నువ్వు నాలోకి వచ్చేస్తే నేను అన్ని గుడ్ థింగ్స్ చేస్తాను యేసయ్య, బ్యాడ్ థింగ్స్ వైపు వెళ్ళనంట. ఈరోజు లెసన్ నేర్చుకున్నాను, జక్కయ్య ఎలాగైతే గుడ్ చాయిసెస్ వైపు వెళ్ళిపోయాడో నేను కూడా అలా గుడ్ చాయిస్ వైపు వద్దాం అనుకుంటున్నాను యేసయ్య, నా హార్ట్లోకి రండి యేసయ్య అని అడుగుదామా? మరి అడగాలంటే ఏం చేయాలి, ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి, మోకాళ్ళు వేయాలి. 1 2